తెలంగాణ అసెంబ్లీ సమావేశం లైవ్లో చూద్దాం. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కొద్దిగా సభలో సభ్యుల మధ్య ఏమైనా ఆవేశాల్లో ఏమైనా జరిగితే వారు కొద్దిగా దాన్ని కన్సైల్ చేసి మాట్లాడాలి సార్. వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని అట్లా చేసాం సార్. ఇప్పుడు ఇది డెఫినెట్గా మంచి సబ్జెక్టు, పేద పిల్లలకు విద్యకు సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మంచిగా చర్చ జరగనియండి సార్. ఇరువైపులో ఏమైనా ఆవేశాలు ఏమైనా అయితే, ఏమైనా మాటలు దొరికితే ఇద్దరిది కూడా తమ పరిశీలించి తీసేయండి సార్. ఇంతటితో ఆపేసి లెట్ హిమ్ కంటిన్యూ హిస్ డిస్కషన్ సార్. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగుల కమలాకర్ గారు. ఆ గురించి సభలు అందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటాను సార్. ఎప్పుడు నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడు సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసిన నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి అటు ఏ కూడా ప్లీజ్ అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు, దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడేది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడిన చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుని హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత, అది ఆయన విజ్ఞత. అట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను